బెన్యామీను అధ్యాయం 2 మూడవ వచనం గృహస్థత్వానికి అద్భుతమైన ఉదాహరణను కలిగి ఉంది. ఈ పురాతన పితృస్వామ్యుల ప్రసంగం యొక్క బొమ్మల యొక్క స్పష్టత. మరియు నా పిల్లలారా, చెడు చేయడం, అసూయ మరియు సోదరుల ద్వేషం నుండి పారిపోండి, మరియు మంచితనం మరియు ప్రేమను అంటిపెట్టుకుని ఉండండి. ప్రేమలో స్వచ్ఛమైన మనస్సు కలవాడు వ్యభిచార దృష్టితో స్త్రీని చూసుకోడు, ఎందుకంటే అతని హృదయంలో అపవిత్రత లేదు, ఎందుకంటే ఎలోహిం ఆత్మ అతనిపై ఉంది. సూర్యుడు ఒంటిపైన బురదపైన ప్రకాశించడం వల్ల అపవిత్రం కాకుండా రెండింటినీ ఎండబెట్టి చెడు వాసనను దూరం చేస్తుంది. అలాగే స్వచ్ఛమైన మనసు భూమి యొక్క మలినాలను చుట్టుముట్టినప్పటికీ వాటిని శుభ్రపరుస్తుంది మరియు స్వయంగా అపవిత్రం కాదు. మరియు నీతిమంతుడైన హానోకు మాటల నుండి మీ మధ్య చెడు పనులు కూడా ఉంటాయని నేను నమ్ముతున్నాను. మీరు సొదొమ యొక్క వ్యభిచారంతో వ్యభిచారం చేసి నశించిపోతారు, కొంతమంది తప్ప అందరూ నశించిపోతారు. మరియు స్త్రీలతో అసహ్యకరమైన పనులు చేస్తారు, మరియు ఎలోహిం రాజ్యం మీ మధ్య ఉండదు, ఎందుకంటే అతను వెంటనే దానిని తీసివేస్తాడు. అయితే ఎలోహిం మందిరం మీ భాగంలో ఉంటుంది. చివరి దేవాలయం మొదటి దానికంటే మహిమాన్వితమైనదిగా ఉంటుంది. మరియు సర్వోన్నతుడు అద్వితీయుడైన ప్రవక్త యొక్క సందర్శనలో తన రక్షణను పంపే వరకు 12 గోత్రాలు మరియు అన్యజనులందరూ అక్కడ సమావేశమవుతారు. మరియు అతను మొదటి యాహ్వే ఆలయంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఎలోహిం కోపంగా ప్రవర్తిస్తాడు మరియు అతను చెట్టుపైకి ఎత్తబడతాడు. మరియు యాహ్వే ఆలయపు తెర చిరిగిపోవును. అగ్ని కుమ్మరించబడినట్లు ఎలోహిం ఆత్మ అన్యజనుల మీదికి వెళ్ళును. మరియు అతడు పాలం నుండి ఆరోహణమై భూమి నుండి పరలోకమునకు పోతాడు. మరియు అతను భూమిపై ఎంత నీచంగా ఉంటాడో మరియు పరలోకంలో ఎంత మహిమాన్వితంగా ఉంటాడో నాకు తెలుసు. ఇప్పుడు యోసేపు ఈజిప్టులో ఉన్నప్పుడు నేను అతని రూపాన్ని మరియు అతని ముఖ రూపాన్ని చూడాలని కోరుకున్నాను. మరియు నా తండ్రి యాకోబు ప్రార్థనల ద్వారా నేను పగటి పూట మెలకువగా ఉన్నప్పుడు అతనిని చూశాను. అతని మొత్తం ఫిగరు సరిగ్గా అతను ఉన్నట్లే. అతడు ఈ మాటలు చెప్పిన తర్వాత, నా పిల్లలారా, నేను చనిపోతున్నానని మీరు తెలుసుకో అని వారితో అన్నాడు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ తన పొరుగువానితో సత్యం చేసి ఎలోహిం ధర్మశాస్త్రమును ఆయన ఆజ్ఞలను గైకొనుము. ఈ విషయాల కోసం నేను మిమ్మల్ని వారసత్వానికి బదులుగా వదిలివేస్తున్నాను. కాబట్టి మీరు కూడా వాటిని మీ పిల్లలకు శాశ్వత స్వాస్థ్యంగా ఇవ్వండి, ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇద్దరూ అలాగే చేశారు. వీటన్నింటిని బట్టి వారు మాకు వారసత్వంగా ఇచ్చారు. అన్యజనులందరికీ ఎలోహిం తన రక్షణను వెల్లడించే వరకు ఎలోహిం ఆజ్ఞలను పాటించండి. అప్పుడు హానోకు, నోహవు, షేము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సంతోషంతో కుడివైపున లేవడం మీరు చూస్తారు. అప్పుడు మనం కూడా లేచి మన గోత్రంలో ప్రతి ఒక్కరూ వినయంతో మనిషి రూపంలో భూమిపై కనిపించిన స్వర్గపు రాజును ఆరాధిస్తాము. మరియు భూమిపై ఆయనపై విశ్వాసముంచిన వారు ఆయనతో సంతోషిస్తారు. అప్పుడు కూడా మనుషులందరూ లేస్తారు, కొందరు కీర్తి కోసం, మరికొందరు అవమానం కోసం. మరియు యెహోవా ఇశ్రాయేలీయుల అన్యాయానికి ముందుగా తీర్పు తీర్చును, ఎందుకంటే వారిని విడిపించడానికి ఆయన శరీరంలో ఎలోహింగా కనిపించినప్పుడు వారు ఆయనను నమ్మలేదు. అప్పుడు ఆయన భూమిపై కనిపించినప్పుడు ఆయనను విశ్వసించని అన్యజనులందరికీ ఆయన తీర్పు తీరుస్తాడు. మరియు అతను మిద్యానీయుల ద్వారా ఏశావును గద్దించినట్లే వారి సహోదరులను మోసగించి వారు వ్యభిచారంలో మరియు విగ్రహారాధనలో పడిపోయారు. మరియు వారు ఎలోహిం నుండి దూరమయ్యారు, కాబట్టి ఎలోహింకు భయపడే వారిలో పిల్లలు అయ్యారు. కాబట్టి నా పిల్లలారా, మీరు యెహోవా ఆజ్ఞల ప్రకారం పవిత్రంగా నడుచుకుంటే మీరు మళ్ళీ నాతో సురక్షితంగా ఉంటారు. మరియు ఇశ్రాయేలీయులందరూ ఎలోహిం దగ్గరకు చేరుకుంటారు. మరియు మీ విధ్వంసాన్ని బట్టి నేను ఇకపై కోసే తొడలు అని పిలువబడును, కానీ మంచి పని చేసేవారికి ఆహారం పంచే ఎలోహిం ప్రభువు పనివాడిని. మరియు యూదా మరియు లేవి గోత్రానికి చెందిన ప్రభువుకు ప్రియమైన ఒకడు చివరి రోజుల్లో లేచి అన్యజనులకు జ్ఞానోదయం కలిగించే కొత్త జ్ఞానంతో తన నోటిలో తన ఇష్టాన్ని ప్రవర్తించేవాడు. యుగ సమాప్తి వరకు అతడు అన్యజనుల సమాజ మందిరాలలోనూ వారి అధికారుల మధ్యను అందరి నోళ్ళలో సంగీత విన్యాసంలా ఉంటాడు. మరియు అతని పని మరియు అతని వాక్యం 2 పవిత్ర గ్రంథాలలో వ్రాయబడి ఉంటాయి. మరియు అతను ఎప్పటికీ దేవునిచే ఎన్నుకోబడిన వ్యక్తిగా ఉంటాడు.
మరియు వారి ద్వారా అతడు నా తండ్రి యాకోబులాగా ఇటు తిరిగి వెళ్ళి ఇలా అంటాడు, నీ గోత్రంలో లోపించిన దానిని అతను భర్తీ చేస్తాడు. అతను ఈ మాటలు చెప్పి తన పాదాలను చాచాడు మరియు అందమైన మరియు మంచి నిద్రలో మరణించాడు. అతని కుమారులు ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం చేసి అతని శరీరంను తీసుకొని పోయి హెబ్రోనులో అతని పితరులతో కూడా పాతిపెట్టిరి. మరియు అతని జీవితకాల సంఖ్య 125 సంవత్సరాలు.